లైఫ్లో ఇది మాత్రం చేయకూడదని కొన్ని విషయాలు అయితే పెట్టుకున్నాను అనమాట నేను. కానీ ఈరోజు అది చేయాల్సి వస్తుంది. ఫీల్ అయినట్టున్నారు. ఏంటి కాదు ఇదంట, ఇదేమో జోలో చిప్ అంట, ఇదేంటి జోలో సాసా, జోలో చాక్లెట్. జోలోలో చాక్లెట్ కూడా లాంచ్ చేశారంట. సామి నాకు కాంబో ఆఫర్లు ఆర్డర్ చేశారు. సరే టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాము. తర్వాత ఓపిక ఉండి నేను మనిషిలా ఉంటే మిగిలిన 2 చేద్దాం, లేదంటే తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం. ఓకే. కాదు ఈ దెయ్యం బొమ్మ ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు ప్యాకేజ్ మీద. దెయ్యం కాదు, అది స్కెలిటన్ బొమ్మ. స్కెలిటన్. ఎక్స్ట్రీమ్లీ ప్రొఫానిటీ. ఆర్ఐపి. అది వదిలే ఈ డబ్బా మీద చూడిపోయారు. ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట, ఎనీ లాస్ట్ వర్డ్స్. నా లాస్ట్ వర్డ్స్ ఏంటంటే సడన్ గా అంటే గుర్తురావట్లేదు. మరి జయకుమార్ నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, యాక్చువల్లీ ఇది వెజిటేరియన్ అంట, చిల్లీ వెజిటేరియన్. సమోసా షేప్ లో ఇచ్చారు చూడు, ఆ స్వీట్స్ బాదం మిల్క్ ఉన్నాయి కదా, ఇది తాగడం కోసమని ఛాలెంజ్ చేస్తాను. ఏంటో వాళ్ళేమో వార్నింగ్లు కూడా ఇచ్చారనమాట. ఇది ఇంత దూరం నుంచి పెడుతున్నా ముక్కులోకి వస్తుంది స్మెల్. ఛాలెంజ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఈ పౌడర్ ఎలా ఉంటుందని జస్ట్ నాలుగు మీద పెట్టుకున్నాను. సరే అయితే స్టార్ట్ చేసేది. ఫుల్గా ఏం తిన్నగా చచ్చిపోతావు. సో టైమర్ అయితే నేను స్టార్ట్ చేస్తా. ఎలా ఉంది, బాగుందా? ఓకే, స్టార్ట్ చేస్తా. అంత ఏం స్పైసీ లేదా? చిప్పు టేస్ట్ బాగానే ఉంది. ఆ పౌడర్ లాంటిది ఉంటుంది కదా ముక్కులోకి, అంతే బాగానే చేస్తావు. ఇంకా ఇందులో నేను హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు, ఒక 10% కంప్లీట్ చేసాను ఇప్పుడే. ఎలా ఉంది? జయకుమార్ అంతే అయిపోయింది. ఇంకా ఒక 2.5 minutes అంతే. ఘాటు నషాలానికి అంటుకుంటది అంటారు కదా. అమ్మా అంతే. అరే నిజంగా అంత కారంగా వద్దా? మదర్ ప్రామిస్. టిష్యూ ఇవ్వ ప్లీజ్. అంతే అయిపోయింది. టిష్యూ ఇవ్వి. సరే అంత కారంగా ఉన్నట్టు అనిపించలేదురా. అమ్మా నేను చేయలేను. జోలో చిప్ ఛాలెంజ్లో కాదు, ఈ వీడియో తీయడంలో కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. వాటర్ తాగొచ్చు కదా. వాటర్ తాగొచ్చు, బట్ నువ్వు ఓడిపోయావని ఒప్పుకున్న తర్వాత బైట్ చేసి మింగింది ఈ రైట్ సైడ్కి చేశాను. ఈ రైట్ సైడ్ అంతా చెవులా అంట వెళ్ళిపోతుందంట. నా లైఫ్లో చెప్తున్నాను, ఇంత మంటగా ఉండే ఫుడ్ ఎప్పుడు తినలేదు. వాళ్ళ కాట్ల జయకుమార్ అసలు సామి ఇదేమో అంత స్పైసీగా అనిపించలేదు. అవునా, ఒకసారి తిని చూడు. 1.5 minutes ఇది చూడండి, ఇంతే తినండి. ఈ చిప్లో ఇంత ఉండదు, ఇప్పుడు ఇంత ఉండదు. ఇందులో నువ్వు క్వార్టర్ కూడా తినలేదు, ఇంత కూడా తినలేదు. నేను తిన్నంత నువ్వు కూడా తిని దయచేసి ప్లీజ్ ఒక్కసారి తిని చూపించు. ఒక్కసారి తిని నా కోసం. తమిళనాడు వాళ్ళు స్పైసీ లెవెల్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. తినమ్మా అయితే ఒకసారి, మాటలు కాదు చేతల్లో చేసి చూపించు. నువ్వు చిన్నది తిను. ఇక్కడ అంత టేస్టీగా ఉందా? మళ్ళీ తింటున్నావు? టేస్ట్ బాగుంది కానీ స్పైస్ ఉంది చూసావు. యాక్చువల్గా నువ్వు గెలవట్లేదు, నేనే నీకు వాటర్ ఇవ్వకుండా గెలిపించా. వాటర్ తాగావు కదా? తాగలేదు. నిజంగా చెప్తున్నాను, మామూలుగా లేదు. నాకు ముక్కులోంచి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. అమ్మా నేను ఫుల్ తినలేదు యాక్చువల్గా. బాబా చాలా కారంగా ఉంది. అసలు ఎలా తింటారో కానీ ఏముంది ఇంత అంటున్నారు అనుకున్నాను, కానీ మన దాకా వచ్చేంత వరకు తెలియదు మంట. అంత కారంగా ఉందా? ఇప్పుడు ఈ చెవులోకి వెళ్తుంది. చెవులోకి వెళ్తుందా? నేనైతే తిన్నా. నువ్వు కూడా తిను. అమ్మా నిజంగా అబ్బా నేను తట్టుకుంటాను రా, అంత ఏం కారంగా అనిపించదు నాకు. ట్రై చేయనా? స్టార్ట్.
ఆగు ఆగు. ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళలేదా? ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది. ఆగు. లైట్గా ఉంది, మండుతున్నట్టు ఉంది. నువ్వు చెప్పినట్టు ఏం లేదు. ఏంట్రా మొత్తం తినేసావు? వేస్ట్ అయిపోతుంది కదా అని లైట్గా, అంతేం అనిపించలేదు. లైట్గా ఉంది బట్ అంత ఏం లేదు. ఇంకా 40 సెకండ్స్ ఉంది. ఇంకా 40 సెకండ్స్ ఉంది అంతే. అరే నిజంగా నీకేం అనిపించట్లేదా? లేదంటే లైట్గా మేబీ లైట్ ఒక స్టింగ్ లో ఉంది బట్ అంతే. టైం కాదు 28 సెకండ్స్ ఉంది. ఆగు. నాకు 3 minutes అని చెప్పి నాకు పనిష్మెంట్ ఇచ్చావు నువ్వు కదా. లైట్గా ఎప్పుడే లైట్గా మండుతున్నట్టు ఉంది బట్ నీ కళ్ళల్లోంచి వాటర్ చూడు. బట్ ఆల్మోస్ట్ 5 minutes తర్వాత కిక్ అయినట్టు ఉంది నాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పటి వరకు ఏం లేదు. మీరు మాత్రం అసలు ఎటువంటి ఛాలెంజెస్ చెయ్యొద్దు. ఎవరైతే స్పైస్ టాలరెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా దయచేసి ట్రై చేయొద్దు. నేను 3 minutes బ్యాక్ తిన్నాను, నా టైమర్ అయిపోయింది. వాటర్ తాగిన, గులాబ్ జామున్ కూడా తిన్నా. నాకు ఇప్పుడే లైట్గా మండుతున్నట్టు ఉంది. ఇప్పుడే లైట్గా స్టార్ట్ అయింది. నేను నీకు మర్యాదగా చెప్పాను, అరే చిన్న మొక్క తినరా అంటే వేస్ట్ అయిపోద్దని మొత్తం తిన్నాడు. బాగా అయ్యింది. ఓకే కదా. నేను ఇంత చిన్న మొక్క తిన్నాను అబ్బా అంతే. తిన మాత్రం వీడియో కోసం ఛాలెంజ్ అది ఇది అని చెప్పేసి 75% పీస్ మొత్తం తినేసాడు. ఏం జరిగిందో బ్యాక్ ఎండ్లో అది వీడియో షూట్ చేయలేదు, మీరు చూడాలబ్బా. ఫుల్ వాటర్, ఒక బాటిల్ వాటర్ తాగేసాడు. గులాబ్ జాములు నేను ఒక్కటే తిన్నాను, మిగిలిన 3 గులాబ్ జాములు తినేసాడు. బాదం మిల్క్ మొత్తం తాగేసాడు. స్టిల్ కారంగా ఉందంట. తెలుస్తుంది అనమాట. ఇంకా అది 3 minutes వరకు వదలదు, నోటిని వదిలి. ఇప్పటికీ నాకు కారం నోట్లో తగ్గిపోయింది, కానీ ఇలా బై మిస్టేక్ ముక్కు తుడిచేసుకున్నాను. ముక్కులోకి ఇంకా మండుతుంది అనమాట. అమ్మ చెప్తున్నాను, కళ్ళల్లో మాత్రం పెట్టుకోవద్దు. ఒకవేళ ఇది ఎవరైనా ట్రై చేస్తే ఇలా ఉంటే అసలు కళ్ళు మామూలుగా మండవు. ముక్కులో ఇలా జస్ట్ ఇలా తుడుచుకున్నందుకే ముక్కు మండిందంటే ఇమాజిన్ అది కళ్ళు అంటే. అమ్మ బాబోయ్. ఏజ్ కూడా ఇది అబోవ్ 14 ఉన్న వాళ్ళే తినాలంటే అందులో రాసింది క్లియర్ గా. ఇదే అమ్మా జోలో చిప్పు ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఏదో చాలా ముచ్చటపడి మరీ తీసుకొచ్చాడు జోలో చిప్పు. ఛాలెంజ్ అయితే చేసేసాము. ఇంకా ఈ చాక్లెట్ది, సాస్ది అవి తర్వాత చేద్దాము. కొంచెం ఇప్పుడే కదా ఇంత పెద్ద బాధ నుంచి బయటకు రానివ్వండి కాసేపు, అప్పుడైతే తిద్దాం అనమాట. జోలో చిప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ సెకండరీ. ఇంకా మా దగ్గర జోలో చాక్లెట్ అండ్ జోలో సాస్ ఉందన్నమాట. రెండిట్లో నెక్స్ట్ వీడియోలో చాక్లెట్తో చేయమంటారా సాస్తో చేయమంటారా నాతో కమెంట్ చేసి చెప్పండి. సో అంతే ఈ వీడియో. బాయ్.